హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది, ఎంతో ఆరోగ్యం. ఇందులో వేసే గుమ్మడి గింజలు చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. ఇది చాలా పోషకాలు ఉన్నాయి ఇందులో. ఈ గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్స్, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి ఫ్రెండ్స్. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. అలాగే పురుషుల్లో ఉండే వీర్యకణాల తగ్గుదలని చాలా వరకు మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ గుమ్మడి గింజలతో చేసే స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టి నెయ్యి వేసాను ఫ్రెండ్స్. నెయ్యి వేసిన తర్వాత ఒక కప్పు గుమ్మడి గింజలు వేసాను. వేసి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక కప్పు బాదం గింజల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. తర్వాత ఒక అరకప్పు జీడిపప్పు, ఒక అరకప్పు పుచ్చగింజలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ పుచ్చగింజల విషయానికి వస్తే పుచ్చగింజలు చికెన్, మటన్, జీడిపప్పు, బాదం పప్పు కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మూత్ర సంబంధిత వ్యాధుల్ని అరికట్టడానికి ఎంతో మేలు చేస్తాయి. తర్వాత బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. ఇవి చాలా అంటే చాలా మంచివి ఫ్రెండ్స్. ఇవి బాగా వేగినాక దించి పక్కన పెట్టుకున్నాము. అదే బండి తీసుకొని 2 కప్పులు బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం వేసుకొని ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని బాగా పాకం రానిచ్చాను ఫ్రెండ్స్. అటు ముదురు పాకం కాకుండా ఇటు లేత పాకం కాకుండా పట్టుకుంటే ఉండ వచ్చేటట్టు పాకం తీసాను ఫ్రెండ్స్. ఈ లడ్డు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. దీంట్లో వేసే బెల్లం కూడా చాలా మంచిది. మీకు అందరికీ తెలిసిందే బెల్లం సంగతి, నేను ఇంకా వేరే చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లడ్డు. పిల్లలకి ఈ లడ్డు పెట్టండి ఫ్రెండ్స్ ప్రతిరోజు. కొన్ని రోజులకి చాలా హెల్తీగా ఉంటారు. ఈ హార్లిక్స్, బూస్ట్ ఇవేమీ తాగించక్కర్లేదు. ఈ లడ్డు చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని డ్రై ఫ్రూట్స్ని పొడి చేసి లడ్డు చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్, చాలా మంచిది. తర్వాత పాకం తీసిన తర్వాత దాంట్లో ఒక 5-6 యాలక్కాయలని కొట్టి పొడి చేసుకొని పాకంలో వేసాను ఫ్రెండ్స్. పాకాన్ని ఇలా నీళ్ళలో వేసుకొని చూడొచ్చు ఫ్రెండ్స్, పాకం ఎలా వచ్చిందో ఏంటనేది మీకు తెలిసిద్ది. అలా ముదురు కాకుండా ఇలాగ లేత పాకం కాకుండా లోపల చూసారా అలా గట్టిగా ఉండలాగా అవ్వాలి పట్టుకుంటే. ఇప్పుడు వేయించుకున్న ఆ జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజల్ని అందులో వేసేసాను ఫ్రెండ్స్. వేసేసి కొంచెం 1 నిమిషం అట్లాగా దాన్ని మెల్ట్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ దాంట్లో అంటుకుపోతుంది, అందుకని దాంట్లో వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవాలి. ఆ లడ్డు చుట్టుకున్న తర్వాత డెకరేషన్గా కొబ్బరి అలా అద్దాను ఫ్రెండ్స్. కొబ్బరి పొడి ఇలా అద్దిస్తే స్వీట్ షాప్లో ఉండే లడ్డూలాగా అందంగా డెకరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న కామెంట్, బాగుందా బాగాలేదా, నేను చెప్పిన విధానం ఎలా ఉంది, నేను చేసిన లడ్డు ఎలా ఉంది ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి, దాంతోపాటు చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్. ఉంటాను, బాయ్ బాయ్.